పాతబస్తీ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సప్తమాత్ర సప్త బోనంలను సమర్పిస్తున్నందుకు తాను తన చెల్లెలు సంతోషంగా ఉన్నామని చెప్పారు. గ్రామ ప్రజలందర్నీ సుఖశాంతులతో చూసుకుంటామన్నారు. చెడు దారిలో వెళ్లే యువతను శిక్షించడమే కాకుండా సక్రమ దారిలో నడిపిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కష్టం నష్టం రాకుండా అందర్నీ సుఖశాంతులతో చూసుకుంటూ కోరిన వారికి కొంగు బంగారం చేస్తామన్నారు. మహిళలు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భవిష్యవాణిలో వినిపించారు మాతంగి స్వర్ణలత. తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని, తదుపరి ధ్వజారోహణ, అదేవిధంగా తీశత చెవి హోమంతో అగ్ని ప్రతిష్ట, అదేవిధంగా ఎంత భక్తి శ్రద్ధ చెప్పుకున్నాము. ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకమని, పూర్ణాహుతి, శాకాంపర్యాకరణ, పులేకి సేవ, లక్ష కుంకుమార్చన, లక్ష్మ బిల్వార్చన, లక్ష పుష్పార్చన, శాంతి కళ్యాణము తొట్టిలో సమర్పించినాం. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఈ పూజలన్నీ నాకు లెక్క చెప్పుతున్నావా బాలక్క? నేను చేయించుకునే కదా నా బాలులతో అందరితో సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను. సంతోషంగా ఆనందం నా అక్క చెల్లెళ్ళకి అందరికీ చీరసార పెడితే సంతోషంగా ఉంది బాలక్క. నాతో పాటు నా అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా అందుకున్నారు. నా గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లా చూసుకునే భారం నాది. అరే కాళ్ళకుల్లి నాటితే నా మునివళ్ళతోటి బికే భారం. బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యము రాకుండా చూసుకుంటాం. అమ్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి ఈ పగడబందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గద్రవ్యాలు, గాంజాని అటువంటి మార్గద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థులను జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా బాలులందరి చెడు దారిలో పోతున్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళకి. ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. నేను శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. నా పక్కనున్న వాళ్ళకు, నా బాలులందరికీ నేను వెన్నంటూ ఉన్నా బాలక్క. ఎటువంటి ఆపద రానివ్వను. నా దరిదాపుల్లోనే పెట్టుకున్నాను కదా బాలక్క. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే భారం నాది. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక్క. నా బాలులందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందేలా చూసుకుంటాను.